హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంపై ఎంక్వైరీ మొదలుపెట్టింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు విజిలెన్స్ అధికారులు. హెచ్సీఏలోని పరిపాలనా కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా రానున్నారు. అడ్మిన్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఫ్రీ టికెట్లు ఇవ్వాలంటూ హెచ్సీఏ ఇబ్బందులు పెడుతోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. హెచ్సీఏ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వివాదంపై ఎంక్వైరీ మొదలుపెట్టింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు వెళ్లారు విజిలెన్స్ అధికారులు. హెచ్సీఏలోని పరిపాలనా కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మరి కాసేపట్లో ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా రానున్నారు. అడ్మిన్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఫ్రీ టికెట్లు ఇవ్వాలంటూ హెచ్సీఏ ఇబ్బందులు పెడుతోందని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? నరేష్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అదేవిధంగా సన్ రైజర్స్ యాజమాన్యం మధ్య జరుగుతున్న ఏదైతే కాంప్లిమెంటరీ పాసుల వ్యవహారం మీద విజిలెన్స్ విచారణ కమిటీ ఇప్పటికే తన పనిని మొదలుపెట్టింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉప్పల్ స్టేడియంలో విచారణ చేస్తుంది. ఈరోజు ఉదయం విజిలెన్స్ సిబ్బంది కాసేపటి క్రితమే ఏదైతే ఉప్పల్ స్టేడియానికి చేరుకుని అక్కడ అడ్మిన్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా వివరాలు సేకరించే పనిలో విజిలెన్స్ ఉంది. అదేవిధంగా కాసేపట్లోనే విజిలెన్స్ డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ కమిటీని కూడా నిన్న ఏర్పాటు చేసిన వెంటనే విజిలెన్స్ కమిటీ ఉప్పల్ స్టేడియానికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న వ్యవహారాల మీద పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు వాళ్ళకి లభించిన ఆధారాలను బట్టి వీలైతే హెచ్సీఏ అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా ముఖ్య ప్రతినిధులు ఎవరైతే ఉంటారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే కార్యవర్గ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇటు సన్ రైజర్స్ యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వాళ్ళతో కూడా విజిలెన్స్ కమిటీ మాట్లాడి పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి ఈ నివేదికను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి త్వరలో కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్ననే కమిటీని నియమించారు. ఈరోజు కమిటీ పనిని కూడా మొదలుపెట్టింది. చాలా సీరియస్గా ఏదైతే హైదరాబాద్ను వీడి హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం అవసరమైతే మరొక వేదికను చూసుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో ఏదైతే హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని టికెట్ల కోసం వేధిస్తే ఊరుకునేది లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా విచారణ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కరోజుతో వ్యవహారం ముగిసేది కాదు. గత 2-3 సీజన్లుగా కూడా హెచ్సీఏ తమను వేధిస్తుందనేది అటు హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం చేస్తున్న ఆరోపణ. దానికి హెచ్సీఏ మరొక వాదన వినిపిస్తుంది. ఒప్పందం ప్రకారం చేసుకున్న ఏదైతే ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ పాసులు కావచ్చు, స్టేడియం మరమ్మతులుగా ఏదైతే స్టేడియంకి సంబంధించిన ఇతర ఏదైతే 10 కోట్ల రూపాయలతో పెయింటింగ్స్ మార్పిడి వ్యవహారం కావచ్చు, ఇలాంటివి అనేకం జస్టిస్ లావు మాజీ సుప్రీంకోర్టు మాజీ ఏదైతే విశ్రాంత న్యాయమూర్తి ఉన్నారో లావు నాగేశ్వరరావు కమిటీ ముందు ఒప్పుకుని కూడా ఇప్పుడు దాన్ని ఉల్లంఘిస్తుందనేది ఇటు హెచ్సీఏ చెప్తున్న మాట. వాస్తవానికి కాంప్లిమెంటరీ పాసులు అడిగిన మాట వాస్తవమే, కానీ డబ్బులు చెల్లించి తీసుకుంటామంటే కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం ఇవ్వలేదనేది వీళ్ళు చేస్తున్న ఆరోపణ. ఎవరి వాదనలో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది, పూర్తి స్థాయి నివేదికనైతే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ను సిద్ధం చేస్తుంది. ఈ రిపోర్ట్ను వీలైనంత తొందరలోనే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత తదుపరి చర్యలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా కాలంగా చాలా వివాదాల్లో గడిచిన 4-5 ఏళ్లుగా హిస్టరీని చరిత్రగా చూస్తే ఖచ్చితంగా ఆట కంటే కూడా ఇతర వ్యవహారాల్లోనూ అవినీతి వ్యవహారాల్లోనూ ఇప్పటికే ఏసీబీ కూడా అనేక వ్యవహారాల్లో కోర్టులో కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఇతర గత అధ్యక్షుడిగా పనిచేసిన మహమ్మద్ అజారుద్దీన్ కావచ్చు, అంతకుముందు జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, అన్నీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిత్యం వార్తలో ఉంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొంత సీరియస్గానే దృష్టి సారించింది. ఈసారి
పూర్తి స్థాయిలో ఈ విజిలెన్స్ కమిటీ నివేదికను ఇచ్చిన తర్వాత ఎస్సీఏలో జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, ఇతర పరిణామాలన్నిటి మీద కూడా పూర్తిగా ఎస్సీఏను ప్రక్షాళన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఎస్సీఏ ఏదైతే ఎస్సీఏలో ఉప్పల్ స్టేడియంలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయం, అదేవిధంగా అటు సన్ రైజర్స్ యాజమాన్యాన్ని కూడా కొంత స్పేస్ను ఎస్సీఏనే కేటాయించింది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో వాళ్ళు ఇక్కడ వాళ్ళ స్టాఫ్ అంతా కూడా పనిచేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అడ్మిన్ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నారు. కాసేపట్లోనే ఇక్కడికి డీజీ విజిలెన్స్ డీజీ ఎవరైతే కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా చేరుకుని పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.